ఫుల్ నేమ్ సత్యకృష్ణనేనా? ఒరిజినల్ నేమ్ సత్యకృష్ణనేనా? ఒరిజినల్ నేమ్ అయితే కాదు. ఒరిజినల్ నేమ్ నాది అయ్యప్ప రెడ్డి. ఓకే. బేసిక్గా అయ్యప్ప రెడ్డి అనగానే నా గురించి మాట్లాడడం మానేసి ఎక్కువ మంది మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అయిదామని వచ్చారా, లేకపోతే రైటర్ డైరెక్టర్ అయిదామని? ఛానల్కి ఒకళ్ళనే పెట్టుకుందామని వెతికాం చాలా మందిని, ఎవరు దొరకలేదు. అనుకునే స్టార్ట్ చేశాను. సో సరే ఒకటి చేస్తాను, జనాలు ఆబ్వియస్లీ కింద కామెంట్లు పెడతారు ఆపేయమని, అప్పుడు నువ్వు ఆపేయాలి. బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందా? ఈ రైటింగ్ ఇదంతా ఏంటంటే మనం స్క్రీన్ మీద కనిపించాం, వెనకాల చాలా కష్టపడతాం, చాలా రాస్తాం, ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాదు. మన ఇళ్ళల్లో కూర్చొని ఏదో డ్రీమ్ అనుకొని వస్తాం కదా, అది రైటర్గా ఉంటే మాత్రం అవ్వదని నాకు అర్థమైంది. ఎట్లా ఏ లైఫ్ బాగుండే బ్రో? యాజ్ ఎ రైటర్గా ఈజీగా ఉండేనా, యాజ్ ఎ యాక్టర్గా ఈజీగా ఉంది? మా ఇంట్లో వాళ్ళు నేను రైటర్ డైరెక్టర్ అవుదా అన్నప్పుడు కొంచెం మిక్స్డ్ ఉన్నారు. ఓకే. ఎందుకు రా, ఎవరు తెలియదు కదా, వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, చక్కగా జాబ్ చేసుకో అది ఇది అనేవాళ్ళు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నానో మా అమ్మ చాలా హ్యాపీ. సరే సినిమాలు చేస్తావో లేదో తెలియదు నాకు ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది, కంటిన్యూ చేయి, నువ్వు 100% ఏదో ఒక రోజు అవుతుంది. ఎక్కువ సపోర్ట్ వచ్చింది నేను యాక్టర్ అవుతాయి, ఇంట్లో యాక్టర్ అవుతే ఇంకా సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి. ఏదో చేసుకుంటున్నాడు బచ్చాగాడు అన్నట్టు చూస్తున్నారు. అది తీసిన తర్వాత కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, ఇవి రావు కానీ నేర్చుకొని తీయగలను నేను, బాగుంది, నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అని చెప్పి ఈ సర్టిఫికేట్లు వచ్చి నేను ఏం చేసుకోను, ఫిల్మ్ మేకర్ అవుదాం మనం, ఏదో ఒకటి చేసి ఇందులోనే నించుందాం అని ఇంటికి వెళ్ళి నేను ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాయాలనుకోవట్లేదు, ఇలా హైదరాబాద్ వెళ్తాను. ఎవరిదైనా పెద్ద డైరెక్టర్ నుంచి మెసేజ్ వచ్చిందా? నాకన్నా ఎక్కువ నాతో పనిచేసిన ఫీమేల్ లీడ్స్కి ఎక్కువ వస్తాయి డైరెక్టర్లు. ఆబ్వియస్లీ అంతే కదా. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ అంటే ఇప్పుడు మన టైము చాలా ఇవ్వాలి, మన దగ్గర టైం ఇవ్వలేము, మనీ ఆబ్వియస్లీ లేదు కాబట్టి మనీ కూడా ఇవ్వలేము. మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడన్నా లో సిచ్యువేషన్ ఉండేనా, అంటే ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా? హాయ్ హలో, వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యూట్యూబర్ సత్యకృష్ణ గారు. హాయ్ బ్రో. హాయ్ అండి. యాక్చువల్లీ మీది ఫుల్ నేమ్ సత్యకృష్ణనేనా? ఒరిజినల్ నేమ్ సత్యకృష్ణనే? ఒరిజినల్ నేమ్ అయితే కాదు, ఒరిజినల్ నేమ్ నాది అయ్యప్ప రెడ్డి. ఓకే. సో నేను తర్వాత పెన్ నేమ్ సత్యకృష్ణ అని పెట్టుకున్నా. ఓకే. సత్యకృష్ణ అంటే మా అమ్మ నాన్న పేరు బేసిక్గా, మా అమ్మ పేరు సత్యవతి, మా నాన్న పేరు రామకృష్ణ. ఓకే. సో ఫస్ట్ సెకండ్ లెటర్స్ కలిపి సత్యకృష్ణ అని పెట్టుకున్నా. ఓకే. లైక్ ఏమన్నా స్క్రీన్కి సెట్ అవుతుందని అలా పెట్టు? స్క్రీన్ అని కాదు, బేసిక్గా అయ్యప్ప రెడ్డి అనగానే ఒక క్యాస్ట్ రిలీజియన్ ఏదో హైలైట్ అవుతుంది అనిపించింది. ఓకే. అంటే నా గురించి మాట్లాడడం మానేసి ఎక్కువ మంది ఓ హిందూసా, ఓకే రెడ్డిసా అని అడగటం మొదలైంది. ఆ క్వశ్చన్ ఎక్కడో నచ్చలేదు. సత్యకృష్ణ కూడా దేవుడి పేరే, కానీ మీకు అది స్ట్రైక్ అవ్వదు. ఓకే, ఒక పేరులా ఉంటుంది అంతే. అయ్యప్ప రెడ్డి అనేది ఎక్కడో ఒక రిలీజియన్ క్యాస్ట్ హైలైట్ అవుతుందని, మా అమ్మ నాన్న కూడా బాగుంటారు కదా పేరు కింద అని ఇంకా అలా ఫిక్స్ చేశాను నేను. ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం మేకర్ అనాలా, ఫోటోగ్రాఫర్ అనాలా? రెండు అనొచ్చు. ఫిల్మ్ మేకరే బేసిక్గా, ఏదో సినిమా తీద్దామని వచ్చాను ఇండస్ట్రీకి. ఫోటోగ్రాఫర్ అనేది ప్యాషన్ అండ్ నా ఇన్కమ్ సోర్స్ అదే. ఓకే. సో అందులో వచ్చిన డబ్బులు ఫిల్మ్ మేకింగ్లో మీరే ప్రొడ్యూస్ చేస్తారు? నేను అంటే ఇప్పుడు ఛానల్ అయితే ముగ్గురిది. ఓకే. నేను, మా బ్రదర్ రాఘవ, వినయ్ గారు అని ఉంటారు. వినయ్ సార్ ఏంటంటే ఇక్కడ ఉండరు, ఆయన యూఎస్లో ఉంటారు. సో ఆయన మెయిన్ ఫైనాన్షియల్ ఇదంతా. ఓకే. మేము కూడా. సో అలా స్టార్ట్ చేసాం. మరి రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా అంటే నాకు టీం ఉంది, ఫోటోగ్రఫీకి సపరేట్ టీం ఉంది, వాట్ ద ఫన్ తెలుగుకి సపరేట్ టీం ఉన్నారు. సో ఎవరి పనాలు చేసుకుంటూ పోతారు. ఎంతమంది ఉంటారు వాట్ ద ఫన్ టీంలో? మొత్తం ఉన్నారు ఒక 7-8 పీపుల్ దాకా ఉంటారు. ఓకే. ఆఫ్లో చాలా మంది ఉంటారు, అంటే ఇంటి దగ్గర ఉండి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 2-3. ఓకే. లైక్ ఒక ఆఫీస్ సెటప్ అంతా ఉంది. ఆఫీస్ లేకుండా ఇంత రన్ చేయలేం కదా, ఆఫీస్ ఉంది. సో ఫిలిం నగర్ షేక్పేట్లో ఆఫీస్. సో ఆఫీస్ అంతా ఉన్నారు, ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. సో ఈ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ మూడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అంటే ఏం లేదు, చేసుకుంటూ పోతున్నాను. నాకు తెలియదు, నేను ఎప్పుడు కూర్చొని ఇన్ని ఎప్పుడు చేయాలి అలా చేయాలి నేను ఎప్పుడు ఏం ప్లాన్ వేసుకోలేదు. సో చేస్తూనే ఉంటాను. ఫోటోగ్రఫీనే సీజన్లో వెడ్డింగ్స్కి వెళ్తూ ఉంటాను, షూట్ చేస్తూ ఉంటాను. గ్యాప్ దొరికినప్పుడు కథలు రాసుకుంటాను, తీస్తూ ఉంటాను. మోర్ ఓవర్ మా బ్రదర్ ఎక్కువ డీల్ చేస్తారు, ఎక్కువ కంటెంట్. నేను ఎప్పుడో పున్నమకి అమావాస్యకి ఒకటి తీస్తూ ఉంటా.
ఓకే. మా బ్రదర్ ఎక్కువ కంటెంట్ చేస్తారు, షార్ట్ సిరీస్లు కానీ వెబ్ సిరీస్లు కానీ. ఓకే. మోస్ట్లీ అంటే యాక్టింగ్ పరంగానా లేక యాక్టింగ్ కాదు, మెయిన్ రైటింగ్కి తను ఎక్కువ అనమాట. ఓకే. యాక్టింగ్ పరంగా అయితే మీరే కనిపించారు ఎక్కువ. యాక్టింగ్ అంటే నేనే. సో రాఘవ తను ఎక్కువ రాస్తారు. నేను ఒక 3 monthsకో 4 monthsకో 6 monthsకో నేను ఒక సిరీస్ తీస్తా. బట్ ఈ మధ్యలో కష్టం అంతా అయిందే. ఓకే. సో ఆయన వల్లే నాకు కొంచెం పని తగ్గుతుంది. సో అందువల్ల నేను 2 చేయగలుగుతున్నా. సూపర్. సో నేను సీజన్లో వెడ్డింగ్స్ చేసుకున్నా, ఛానల్ చూసుకోవడానికో అక్కడ కంటెంట్ మేక్ చేయడానికో తను ఎప్పుడు రెడీగా ఉంటాడు అనమాట. సో నేను ఈ షూట్స్ రాగానే అయిపోయింది, రాసేద్దా తీద్దాం అంటాడు. సో అది చేస్తాం అలా. యా. మీరు ఇండస్ట్రీకి యాక్టర్ ఏదామని వచ్చారా లేకపోతే రైటర్ డైరెక్టర్ ఏదామని వచ్చారా? యాక్టర్ ఏం అవుదామని అయితే రాలేదు, నేను డైరెక్టర్ రైటర్ అవుదామని వచ్చాను. అంత ముందు కూడా రైటర్గానే వర్క్ చేశాను చాలా ప్రొడక్షన్స్లో. ఓకే. గోస్ట్ రైటర్గా అలా మూవీస్కి గోస్ట్ రైటర్గా అలా చేశాను. గోస్ట్ రైటర్గా చేశాను కాబట్టి ప్రొడక్షన్ పేర్లు మనం చెప్పలేము. ఓకే. సో దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనం ఇక్కడ ఏదైనా సౌండ్ చేయాలి, సౌండ్ చేస్తే కానీ మనకి ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదని చెప్పి వి స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట, నేను మావాడు. సో మేము స్టార్ట్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేస్తున్నాము. వినయ్ గారు వచ్చారు మాకు, లక్కీగా వినయ్ సార్. సో ఆయన వల్ల ఇంకొంచెం బూస్ట్ అయింది, ఇంకొంచెం మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా చేయగలిగాం. సో అలా స్టార్ట్ చేసాం యూట్యూబ్. సో ఇనిషియల్ స్టేజ్లో నేనేం యాక్టింగ్ ఏం చేయలేదు, వేరే కొత్త వాళ్ళతోనే స్టార్ట్ చేసాం. బట్ ఎక్కడ వర్కౌట్ కాలేదు. డబ్బుల దగ్గర, టైమింగ్స్ దగ్గర, వాళ్ళకి ఏవో పర్సనల్ ఇష్యూస్ ఉండటం వల్ల, ఇక్కడ ఏదైనా చిన్నది క్లిక్ అవ్వటం వల్ల వేరే దగ్గర చేయటం, మళ్ళీ మాకు అంత టైం ఇవ్వలేకపోవటం. సో ఈ మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది. సో ఇదంతా ఎందుకు అని ఛానల్కి ఒకళ్ళనే పెట్టుకుందామని వెతికాం చాలామందిని, ఎవరు దొరకలేదు. ఇంకా మావాడు రాఘవనే, సరే ఇదంతా కాదు నువ్వే చెయ్యి, నేనే కొంచెం గ్రూమ్ చేద్దాం, నువ్వే చెయ్యి అంటే నేను ఫస్ట్లో భయపడ్డా. ఎందుకంటే దట్స్ నాట్ మై థింగ్. యాక్టింగ్ అంటే ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఎక్కువ ఉండాలి స్క్రీన్ మీద కనబడడం, వాళ్ళని జనాలు యాక్సెప్ట్ చేయడం చిన్న విషయం ఏం కాదు. సో మీకు కూడా ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కదా మీ ఛానల్కి. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడచ్చో లేదో కానీ కొంతమంది అయితే ఉన్నారు ఇష్టపడే వాళ్ళు, వాళ్ళ వల్లే ఛానల్ నడుస్తుంది. వాళ్ళు ఎంతో కొంత లైక్ చేయబట్టే వ్యూస్ అన్నీ వస్తున్నాయి. సో ఇనిషియల్ స్టేజ్లో అయితే భయమే, ఈ యాక్టింగ్ ఇదంతా వద్దు అనుకునే స్టార్ట్ చేశాను. మా వాడు బాగా సపోర్ట్ చేశాడు రాఘవ. సో సరే ఒకటి చేస్తాను, జనాలు ఆబ్వియస్లీ కింద కామెంట్లు పెడతారు ఆపేయమని, అప్పుడు నువ్వు ఆపేయాలి అని స్టార్ట్ చేసా. బట్ అది ఏంటంటే ఓనర్ గారు అమ్మాయి అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. సో అది చాలా బాగా ఆడింది అనమాట. అది బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు. ఫస్ట్ వెబ్ సిరీస్ అదే ఓనర్. దాని ముందు ఒక స్కెచ్ వీడియో చేసా, దానికి 1 lakh వ్యూస్ ఎంతో వచ్చినాయి. అది కూడా వెల్ అండ్ గుడ్డే. బట్ అది అంత ఇది రాలేదు, అంత బ్యాడ్ లేదు, గుడ్డు లేదు. ఓకే అనుకున్నా, సరే సిరీస్ చేద్దాం రారా, ఈ సిరీస్ ఒకవేళ క్లిక్ అవ్వకపోతే ఆపేద్దాం, వేరే పర్సన్ ఎత్తుకుందాం అని ఓనర్ గారు అమ్మాయి స్టార్ట్ చేసాం. అది బీభత్సంగా వెళ్ళింది. ఫస్ట్ ఎపిసోడ్ 1 million, సెకండ్ ఎపిసోడ్ 1 million, అలా మూవీ కట్ కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. సో అప్పటి నుంచి ఆ సిరీస్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది యాక్టింగ్ వైజు. సో ఇంకా మావాడు ఫిక్స్ చేసేసాడు, నువ్వే చెయ్యి, ఇంక ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని లేపి మళ్ళీ వాళ్ళ వెనకాల పట్టడం ఇదంతా అయ్యే పని కాదులే, ఇంకా నువ్వే చెయ్యి అని చెప్పి మనోడు స్టార్ట్ చేశాడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. బట్ చేసిన ప్రతిదీ అలా వర్కౌట్ అవుతూ వచ్చింది. మెయిన్ రీజన్ అంటే లైక్ ఇండస్ట్రీలో రికగ్నైజేషన్ రాకపోవడం వల్లనే యాక్టింగ్ సైడ్ వచ్చారు. యా అనుకోవచ్చు, చెప్పొచ్చు. అలాగే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందా? బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది ఏం లేదు. ఈ రైటింగ్ ఇదంతా ఏంటంటే మనం స్క్రీన్ మీద కనిపించాం, వెనకాల చాలా కష్టపడతాం, చాలా రాస్తాం. మనం రాసే ఇంకెవరినో వేరే స్థాయికి తీసుకెళ్ళచ్చు. వాడు ఆ స్థాయికి వెళ్ళాక మన పేరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మళ్ళీ మన జర్నీ 0 నుంచే ఉన్నట్టు ఉంటుంది. టు బి ఫ్రాంక్ రైటర్కి అయితే పెద్ద రెస్పెక్ట్ ఏమి ఉండదు. ఎంతో కొంత మనీ ఇస్తారు, ఎంతో కొంత సర్కిల్ పెరుగుతుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాదు. మన ఇళ్ళల్లో కూర్చొని ఏదో డ్రీమ్ అనుకొని వస్తాం కదా, అది రైటర్గా ఉంటే మాత్రం అవ్వదని నాకు అర్థమైంది. బట్ అది ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నేను ఫీల్ అయింది అయితే అది, ఒక రైటర్కి అనుకునే అంత రికగ్నైజేషన్ ఇక్కడ లేదు, అంత మనీ లేదు. టు బి ఫ్రాంక్ మనం అనుకున్నది అయితే లేదు ఇక్కడ రైటర్గా ఉంటే. అండ్ నేను డైరెక్షన్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే. సో 2 అవుదామనే వచ్చాను. బట్ డైరెక్షన్ అంటే డైరెక్ట్గా ఎవరు ఇవ్వరు. ఏ డైరెక్టర్ కింద జాయిన్ అయినా వాళ్ళ దగ్గర 15-20 మంది ఆల్రెడీ ఉంటారు. మన టోకెన్ నెంబర్ వచ్చేసరికి మన జీవితం అయిపోతుంది. సో ఇదంతా కాదని రైటర్గానే స్టార్ట్ చేశా. రైటర్గా కూడా ఎక్కడ సోల్ సాటిస్ఫాక్షన్ లేదు, మనం అనుకున్నది ఏదో రావట్లేదు, పేరు కానీ డబ్బు కానీ. సో అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశా, నాట్ యాక్టింగ్ బట్ యూట్యూబ్లో చేద్దాం, డైరెక్షన్ ఛాన్స్ ఏమైనా వస్తుంది, మన కథలు వినొచ్చు,
మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ చెప్పొచ్చు కొంచెం ఫ్రీడమ్తో. బడ్జెట్ ఉండకపోవచ్చు, సినిమా రేంజ్లో తీయలేకపోవచ్చు, బట్ నేను ఇది అని చెప్పగలవచ్చు ఇక్కడ, మనం ఇది అని చెప్పుకోవచ్చు. సో అందుకు స్టార్ట్ చేసాం యూట్యూబ్. ఇది ఇంకా నేను యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ మీద కూడా ఉంది, ఎందుకంటే నాకు అర్థమైంది స్క్రీన్ మీద కనిపిస్తే ఆ పేరు వేరు, స్క్రీన్ ఇంకా ఉండడం వేరు, స్క్రీన్ ముందు ఉండటం వేరు, వెనకాల ఉండటం వేరు. సో రెండు బ్యాలెన్స్ చేద్దాం చూస్తున్నాను, చూడాలి. ఎట్లా ఏ లైఫ్ బాగుండే బ్రో? యాజ్ ఎ రైటర్గా ఈజీగా ఉండేనా, యాజ్ ఎ యాక్టర్గా ఈజీగా ఉందా ఇప్పుడు? ఈజీ అంటే ఏది ఈజీ కాదు, ఏది ఈజీ అని చెప్పలేం. బట్ స్క్రీన్ మీద కనిపిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ మంది గుర్తుపడతారు. మెయిన్ మా ఇంట్లో వాళ్ళు నేను రైటర్ డైరెక్టర్ అవుదా అన్నప్పుడు కొంచెం మిక్స్డ్ ఉన్నారు. ఎందుకురా ఎవరు తెలియదు కదా, వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, చక్కగా జాబ్ చేసుకో అది ఇది అనేవాళ్ళు. బట్ ఇష్టమే, నాకన్నా ఎక్కువ ఇష్టం సినిమాల్లో నేను ఉండాలి అని మా పేరెంట్స్కి. బట్ ఎందుకు ఎవరు తెలియదు కదా, మన దగ్గర నుంచి పైసలు కూడా లేవు కదా, ఎవడు ఎంకరేజ్ చేయండి నిన్ను అనే భయంతోనే పంపించారు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నానో మా అమ్మ చాలా హ్యాపీ. సరే సినిమాలు చేస్తావో లేదో తెలియదు నాకు ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది, కంటిన్యూ చేయి, నువ్వు 100% ఏదో ఒక రోజు అవుతుంది, అవ్వకపోయినా డిసప్పాయింట్ ఏం అవ్వ, మాకు నువ్వు చేయగలుగుతున్నావు కదా, వీఆర్ హ్యాపీ అన్నట్టు ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నేను యాక్టర్ అవుతాయి, ఇంట్లో యాక్టర్ అవుతే ఇంకా సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి కూడా. ఫ్రెండ్స్ అంటే అంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకు స్కూల్లో. స్కూల్ కాకుండా ఫ్రెండ్ సర్కిల్ అంటే ఏం లేదు పెద్దగా, మనకి పనులతో వీటితోనే సరిపోతుంది. మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా అంత యాక్టివ్ ఏం అవ్వలేదు నా మీద, ఏదో చేసుకుంటున్నాడు బచ్చాగాడు అన్నట్టు చూస్తున్నారు ప్రస్తుతానికి. చూడాలి, ఏదైనా ఒక సినిమా తీస్తే మేబీ మా వాళ్ళు గుర్తిస్తారు. ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టడం కానీ జరుగుతున్నాయి. బాగానే గుర్తుపడతారు. ఎక్కువ మీకు గోదావరి, భీమవరం అటు సైడ్ ఎక్కువ చూస్తారు అనుకుంటా. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది గుర్తుపడతారు. హైదరాబాద్లో కనెక్ట్ అయ్యారేమో మేబీ అయ్యుండొచ్చు. మేబీ రూరల్ ఏరియాలో కొంచెం ఎక్కువ మనసుకి తీసుకుంటారు మనుషుల్ని, మెయిన్గా యూట్యూబ్ని. మా సిరీస్లు అవి ఎక్కువ వాళ్ళే చూస్తారు మేబీ. ఈ హైదరాబాద్లో ఇక్కడ ఏంటంటే కొంచెం అర్బన్ కల్చర్ కదా, అంత ఇష్టపడరు. ఒకవేళ నేను మిమ్మల్ని చూసి ఉండొచ్చు కానీ నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడను. ఈ అర్బన్ ఏరియాస్లో ఎందుకులే వాటితో అన్నట్టు ఉంటారు. మా సైడ్ రాజమండ్రి కానీ భీమవరం ఏంటంటే అంతేం ఆలోచించరు, అంత ఇవేం ఉండవు. మనిషి తెలుసా అంటే అన్న తెలుసా నువ్వు నాకు అంటారు. కొంచెం స్ట్రైట్ టు ద హార్ట్ ఉంటారు. మన అర్బన్ ఏరియాస్లో తెలిసిందే కదా, తెలిసినా కానీ అంత పెద్దగా ఏం పట్టించుకోరు. మీది ప్రాపర్ ఎక్కడ బ్రో? నాది విజయవాడ. ఓకే. మమ్మీ డాడీది విజయనగరం దగ్గర చీపురుపల్లి అని ఉంటుంది, అక్కడ చిన్న పల్లెటూరు మాది. బట్ నేను పుట్టి పెరిగింది అంతా విజయవాడ. ఓకే. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను డిప్లొమా చేశాను మచిలీపట్నంలో, మెకానికల్ ఇంజనీరింగ్. అక్కడే నేను ఎక్కువ సినిమాల మీద బాగా ఇష్టపడింది. అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, 6th క్లాస్ నుంచే నాకు డ్రీమ్ సినిమాల్లోకి. అంటే ఫస్ట్ డాన్సర్ అవుదాం అనుకున్నా. చాలా రోజులు చేసా, క్లాసులకి వాటికి వెళ్ళి డాన్స్ అది నేర్చుకున్నా. బట్ ఇంకేదో అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు. చేసామండి చిన్న చిన్న స్టేజ్ షోలు అవి ఇవి చేసామండి. సంథింగ్ మేబీ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇది ఏదో ఉంది, సినిమాల్లోనే ఏదో చేయాలి, స్క్రీన్ మీద కనబడాలని ఉంది, కానీ యాక్టింగ్ అంతా ఏం కాదు. డ్యాన్స్ బాగా చేసేవాడిని. దాని తర్వాత వదిలేశాను, ఇది ఎందుకో అంత ఎగ్జాక్ట్గా లేదు అని. తర్వాత రైటింగ్ మీద పాటలు అవి రాసేవాడిని నేను నా 9th 10th క్లాస్లో. లిరిక్స్ రాసేవాడిని. అంటే నేను లిరిక్స్ అని అనుకునేవాడిని, అవి లిరిక్స్ కాదని తర్వాత అర్థమైంది. ఇప్పుడు మన అంత సీన్ లేదని అర్థమైంది. లిరిక్స్ అనేది చాలా గొప్ప విషయం. నేను ఏదో అప్పట్లో ఒక 4 లైన్లు రాగానే అనుకున్నా కానీ, సో అవి రాసి మా అక్క వాళ్ళని బాగా విసిగిచ్చేవాడిని నేను పాడి. వాళ్ళు ఏదో ఇంకా తమ్ముడైన పాపానికి వినేవాళ్ళు. అలాగా ఆ లిరిక్స్ నుంచి అలా నేను పుస్తకాలు బాగా చదివేవాడిని. ఎక్కువ నా క్లాస్ బుక్స్ కన్నా ఎక్కువ ఈ బుక్స్ ఎక్కువ ఉండేవి, నావెల్స్ అవి ఇవి. సో ఆ బుక్స్ చదువుతూ నాకు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను 10th క్లాస్లో చెప్పాను, నేను ఇలా సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అది ఇది అంటే, సరే బాగుంది డ్రీమ్, ఇంకా కనమాక అన్నాడు మా నాన్న. ఇంచుమించుకి ఇలాగే అన్నాడు, నువ్వు మూసుకొని చదువు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే చదవలేక వెళ్ళిపోయావు అంటారు, నువ్వు నిజంగా 5 years 6 years తర్వాత కూడా నీకు ఇలాగ అనిపిస్తే అప్పుడు చేద్దులే, ఫస్ట్ అయితే మూసుకొని చదువు అన్నాడు. అప్పుడు వెళ్ళి డిప్లొమాలో జాయిన్ అయ్యాను నేను. అంటే ఆ ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది అది ఇదని డిప్లొమా ఎంచుకున్నా. ఇంటర్ అయితే అదే ఊర్లో ఉండాలి, ఎందుకో అంత నచ్చలా, ఎక్కడికైనా వెళ్దాం కొంచెం రిఫ్రెష్ అవుదాం అన్న దాంట్లోనే నేను డిప్లొమా అని అప్పుడు తెలిసింది ఇలాంటిది ఒకటి ఉంది, వేరే ఊరు వెళ్ళి చదువుకోవచ్చు అది ఇదని. సో దెన్ ఐ జాయిన్ డిప్లొమా అనమాట, మెకానికల్ ఇంజనీర్గా.
దాని తర్వాత వచ్చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా ఒప్పుకోలే ఇంట్లో వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చావు కదా బీటెక్ కూడా చేసేయి, బీటెక్ కూడా అయిపోతే స్ట్రాంగ్గా ఉంటుంది బేస్, ఎడ్యుకేషనల్ దాని తర్వాత వెళ్దాం అన్నారు. సో బీటెక్లో జాయిన్ అయ్యా. అక్కడ అక్కడ మనుషులకి పెద్దగా ఏమీ సింక్ అవ్వలా. సో ఎప్పుడు ఇటు వద్దామా అని అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం తీసా. ఇది వెరీ లాంగ్ బ్యాక్, 8 years బ్యాక్ ఒక షార్ట్ ఫిలిం తీసా. చాలా చండాలంగా వచ్చింది, అది వేరే విషయం. అది నేను తప్ప ఎవడు చూడలా. బట్ చూసిన జనాలకి రైటింగ్ బాగా నచ్చింది, డైరెక్షన్ అదంతా కొంచెం ఇమ్మెచ్యూర్డ్ టేకింగ్ అంతా ఫోన్లో తీసా. రైటింగ్ బాగా నచ్చిందా? రైటింగ్ చాలా బాగా నచ్చింది జనాలకి. బేసిక్గా అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. ఫోన్లో తీసా నేను. బేసిక్గా ఫోన్లో తీసి వేరే డబ్బింగ్ స్టూడియో తెలిసిన అతను ఉంటే అక్కడ డబ్బింగ్ చెప్పించాం దాని చేత. ఏదో వచ్చింది, అది చండాలంగానే వచ్చింది నాకు తెలిసి. బట్ ఆ డైలాగ్స్ అవి చాలా మందికి నచ్చాయి. అప్పట్లో ఎవరు లేరు యూట్యూబ్ స్పేస్లో షార్ట్ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ. సో విజయవాడలో కొంచెం నాలాగా యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను తెలిసా ఆ షార్ట్ ఫిలిం వల్ల. ఫేస్బుక్లో వాటిలో మెసేజ్లు వచ్చినాయి, బాగుంది బ్రో అది ఇదని. బట్ అదంతేం బాగా. బట్ వాళ్ళకి నాకు అప్పట్లో మేమందరం స్ట్రగుల్ అవుతున్నాం కదా, బాగా నచ్చింది. గ్యాంగ్ నా స్కూల్ బ్యాచ్, నా కాలేజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు దీని మీద ఇంట్రెస్టెడ్ నాలాగే. ఇప్పుడు లేరు, వాళ్ళంతా స్ట్రాంగ్ కాదు, ఉన్నారు. ఒక అతను ఉన్నాడు అజయ్ అని, మనోడి యాక్టింగ్ అంతా ఇష్టం, ఇప్పుడు చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు కలిసిలేము, పార్ట్స్ అన్ని మారిపోయాయి. నేను ఎటో వచ్చేసా, మనోడు ఎటో వెళ్ళాడు. సో మనోడిని పెట్టే తీసాను నేను, మనోడే హీరో. వేరే ఎవరో అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకొని ఆ అమ్మాయిని పెట్టి తీసాం. బట్ తీస్తున్నప్పుడు నాకు చాలా మజా వచ్చింది. క్వాలిటీ ఫోన్లో తీస్తున్నావా ఏం తీస్తున్నా అనేది పక్కన పెడితే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి, మనకి ఏం రాదు ఇంత పెద్దదా అని అర్థమైంది. ఒక షార్ట్ ఫిలిం తీస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, మనకేం రాదు అన్ని ఊహలే అని. సో అలా అది ఒక కనువిప్పు. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను నేను కాలేజ్లో ఉన్నప్పుడే. అది తీసిన తర్వాత కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. ఇవి రావు కానీ నేర్చుకొని తీయగలను నేను, బాగుంది, నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అని చెప్పి నా బీటెక్ లాస్ట్ సెమ్ అనుకుంటా ఎగ్జామ్ హాల్లోనే నేను డిసైడ్ అయ్యా, ఈ సర్టిఫికేట్లు వచ్చి నేను ఏం చేసుకోను, ఫిల్మ్ మేకర్ అవుదాం మనం, ఏదో చేసి ఇందులోనే నించుందాం అని ఇంటికి వెళ్ళి నేను ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాయాలనుకోవట్లేదు, ఇలా హైదరాబాద్ వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఎలా వచ్చానంటే ఈ షార్ట్ ఫిలిం చూసే నన్ను ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది వచ్చింది. అదేంటంటే ఛాన్స్ ఏం లేదు, ఇలా టీంలో ఏడీస్ని వాళ్ళని చూస్తున్నాం, నువ్వు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పు అంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. అలా స్టార్ట్ అయింది బేసిక్గా. ఇంట్లో చెప్పుకొని మా నాన్న తిట్టి సరే అని చెప్పి నేను మా నాన్నకి నచ్చ చెప్పుకొని సరే ఇంకా నువ్వు ఫిక్స్ అయ్యావు కదా వెళ్ళు అని అప్పుడు పంపించాను. ఇదంతా 8 years బ్యాక్ అయింది. ఇదంతా 8 years బ్యాక్. మీకు ఇప్పుడు లైక్ అంటే 8 years బ్యాక్ అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఐడియా ఉండే ఉంటుంది కదా, తెలుసని అనుకుంటున్నాను. సో అంటే విచ్ క్రాఫ్ట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అంటే మనం టచ్ చేయలేమురా అనిపించే క్రాఫ్ట్ ఏది? అలా అంటే అన్నీ కష్టమే, రైటింగ్ డైరెక్షన్ కొంచెం ఏదో వచ్చు అనుకుంటున్నాను. మెయిన్ మ్యూజిక్ మనం అస్సలు సమస్య లేదు, దానికి సంథింగ్ వేరే వైరింగ్ ఉండాలి బ్రెయిన్లో. నీకు కొత్త ట్యూన్ రావాలన్నా ఏదైనా రావాలన్నా మ్యూజిక్ నాకు చాలా భయం, చాలా ఇష్టం. నేను మ్యూజిక్ కళలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అనుకోండి నేను, ఎందుకంటే అది ఇంపాసిబుల్. బట్ చాలా ఇష్టం మ్యూజిక్. నేను సినిమాల్లోకి రావడానికి మెయిన్ కారణం మ్యూజిక్కే. నార్మల్ మీ ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటారా? ఉంటాను. మాకు మెయిన్ మొత్తం చంద్ర అని గుడప్ అని తన స్క్రీన్ ఏమో, మనోడే ఫస్ట్ నుంచి మనోడే చాలా బాగా ఇస్తాడు. సో మనోడితే ఎక్కువ కాల్ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. నార్మల్గా మీ కట్ చేసి రీల్స్లో పెడుతున్నప్పుడు కూడా మ్యూజిక్ హైలైట్ అనిపిస్తుంది. హైలైట్ మనోడు చాలా బాగా ఇస్తాడు. మనోడికి కూడా బ్రేక్ రావాలి, ఇంకెందుకో రాలేదు, చూస్తున్నాడు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి వాట్ ద ఫన్ స్టార్ట్ చేసి 3 years అవుతుందా? 3 years, 3.5 years అవుతుంది. ఓకే. 6 months కోవిడ్లో నడిచింది, ఏం చేయలా. ఒక 1 year వేరే వాళ్ళని పెట్టి చేసి చేసాము. అంత రన్ కాలేదు. 2 years నుంచి నేను చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ హైయెస్ట్ రెవెన్యూ ఎంత మీది? హైయెస్ట్ రెవెన్యూ అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, వచ్చింది ఒక వీడియోకి 3 lakhs ఎంత వచ్చింది ఒక సినిమాకి, ఒక మూవీ కట్కి. ఓకే. అది సిరీస్గా కూడా రిలీజ్ చేసాం, బట్ మూవీ కట్కి ఎక్కువ వచ్చింది. ఓకే. ఎవరిదైనా పెద్ద డైరెక్టర్ నుంచి మెసేజ్ వచ్చిందా అంటే లైక్ మీకు కంటెంట్ వచ్చాయి బాగుందని,
చేద్దామని అంటారు కానీ అవి ఏం పెద్ద ముందుకేం వెళ్ళాం, ఓకే బట్ జస్ట్ విష్ చేస్తారు అంతే. ఓకే. దానివల్ల ఏం మూవీ ఆపర్చునిటీ ఏం క్రియేట్ కాలేదు? లేదు లేదు అస్సలు రాలేదు. నాకన్నా ఎక్కువ నాతో పనిచేసిన ఫీమేల్ లీడ్స్కి ఎక్కువ వస్తాయి డైరెక్టర్లు. అది ఆబ్వియస్లీ అంతే కదా. మనల్ని అక్కడ ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ మంది ఏం దేకరు. నాతో చేసిన ప్రతి అమ్మాయికి పెద్ద పెద్ద డైరెక్టర్ల నుంచే మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు, ఇలా వచ్చింది ఇలా వచ్చిందని. ఓకే. లైక్ అంటే మీకు పర్సనల్గా ఏం రాలేదు? వచ్చాయి, 1-2 వచ్చాయి. అవి కూడా డైరెక్ట్గా నా కోసమేం రాలేదు, నాతో పనిచేస్తున్న ఫీమేల్ లీడ్ కాంటాక్ట్ కోసం, దానికోసమే వచ్చినాయి తప్ప. ఇంకా అలా చేసినప్పుడు అప్రిషియేట్ చేయకుండా ఉంటే బాగోదు కదా, ఓ మెసేజ్ పెడతారా బాగా చేస్తున్నాం అని, అంతే. అంతకు మించి ఏమి చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు. అలా ఏం ఉండదు. సో అంటే ఇప్పుడు మీ నుంచి ఏదన్నా మూవీ కానీ ఓటీటీది కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీ కంటెంట్ వైరల్లోనే ఉంది అంటే నంబర్స్ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా ఫిలిమో ఓటీటీ ఫిలిమో త్వరలోనే చేయబోతున్నాం, టాక్స్ జరుగుతున్నాయి. ఒకటి బయట ప్రొడక్షన్లో ఉంది, ఒకటి ఓన్ ప్రొడక్షన్లో ఉంది. సూన్ చేస్తాం, అది త్వరలోనే చెప్తాం ఏంటి ఎలాగనేది. ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్? రామ్ కామే. మన దగ్గర ఉన్న బడ్జెట్ 1-2 కోట్లలో మనం ఓల్డ్ ఏం క్రియేట్ చేయలేం. సో చిన్న కథ, కాసేపు నవ్వించి కాసేపు ఏడిపించి చిన్న లవ్ స్టోరీ అంతే. ఇన్స్పిరేషనల్ హీరో? ఇన్స్పిరేషనల్ హీరో అంటే ఆబ్వియస్లీ చిరంజీవి గారే. ఓకే. ఆయన ఆల్ టైమ్ అందరూ నాకు తెలిసి చాలామంది ఆయన గురించి వస్తారనుకుంటా. నేను కూడా అంతే, చిరంజీవి గారిని చూసే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో నాని అన్నంటే చాలా ఇష్టం. బేసిక్గా నాకు సినిమాల్లోకి బాగా ఇష్టం వచ్చిందే చిరంజీవి గారి మీద. మా నాన్నగారు హ్యూజ్ ఫ్యాన్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఇద్దరికి. సో ఆయన వాళ్ళిద్దరు సినిమాలు బాగా తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన కూడా పనులు ఆపుకొని మరి ఒక్కొక్క సినిమా 4-5 సార్లు చూసేవాడు, నన్ను కూడా చూపించేవాడు. అదే మోటివ్ చేసింది. ఆయన సినిమాలు ఎవరు బేసిక్గా మా నాన్నగారు. ఆ హీరో ఈ హీరో అని ఏం లేదు, అందరు హీరోల సినిమాలు చూస్తాడు ఆయన. సో నన్ను కూడా అలాగే తీసుకెళ్ళేవాడు, నాకు అలాగే ప్యాషన్ వచ్చేసింది. ఇంకా మేబీ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు అంతగా, మనకి ఈ పనుల్లోనే సరిపోయింది. నేను అంటే అలా కాలేజ్ డేస్ నుంచి ఇలా సినిమాల్లోకి వచ్చేసాను నేను. లవ్ స్టోరీలు నడిపి అంటే ఛాన్స్ రాలేదు బేసిక్గా. ఛాన్స్ టైము దొరకలేదు, ఎప్పుడు అవుతామా అవ్వమా ఈ భయము వీటి మీదే సరిపోయింది అంత. అంటే లవ్ అంటే ఇప్పుడు మన టైము చాలా ఇవ్వాలి, మన దగ్గర టైం ఇవ్వలేము. మనీ ఆబ్వియస్లీ లేదు కాబట్టి మనీ కూడా ఇవ్వలేము. సో ఆబ్వియస్లీ లవ్ ఉండదు. మీకున్న టైంకి అన్ని చేసుకోవాలి అని అంటే టైం లేదు బేసిక్గా, టైము లేదు, ట్రై కూడా చేయలేదు నేను ఎప్పుడు. ఈ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది బ్రో? అంటే లైక్ ఇది 15 days అది 15 days అన్నట్టు? 15 days అనేం కాదు, సీజన్ అంతే. బుకింగ్స్ వస్తూ ఉంటాయి రిఫరల్ త్రూ. నాకు ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఫోటోగ్రఫీ, బట్ రిఫరల్ ఒక క్లయింట్ వచ్చాడంటే ఆ క్లయింట్ ఆ ఫ్యామిలీ మొత్తం నేనే చేస్తాను. సో అలా ఉంటుంది మన వర్క్. సో నాకు ఓన్లీ రిఫరల్ త్రూనే వస్తాయి. సో అది సీజనల్ వైజ్ చేసుకుంటూనే ఉంటాను. అదే నన్ను కాపాడుతుంది బేసిక్గా. ఆ డబ్బులే నేను ఇన్ని రోజులు బండి నడుస్తుందంటే ఫోటోగ్రఫీ వల్లే. మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడన్నా లో సిచ్యువేషన్ ఉండేనా? అంటే ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ ఈ ఫీల్డ్ వదిలేద్దాం? ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. సోమవారం నచ్చదు, మంగళవారం మళ్ళీ ముందుకు వెళ్తాం, బుధవారం మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుంది, గురువారం మళ్ళీ పని చేస్తాం అంతే. అంతలాగా అంటే ఉన్నాయి, బట్ నేను మేబీ ఎప్పుడు కేర్ చేయలేదు. నేను అంత ఆలోచించే మనిషిని కాదు. అంటే అదర్ దెన్ దట్ సినిమా నేను పెద్దగా ఏం ఆలోచించను. అంటే డబ్బులు లేవా, ఇది లేదా, అది లేదా, ఎవడు అవమానిస్తున్నాడా, ఏమి నేను అంత హార్ట్కి తీసుకోను, అంత కేర్ చేయను బేసిక్గా. ముందుకు వెళ్ళిపోతాను నేను, కొంచెం ధైర్యం ఎక్కువే. ఎనీథింగ్ వెళ్ళిపోవడమే, చూడ్డానికి బచ్చగాళ్ళలాగా ఉన్నా ధైర్యం ఎక్కువే నాకు. నేను అంతేం కేర్ చేయనేమి. సో వెళ్ళిపోతాను నేను అంతే. జరిగే ఉంటాయి, అవమానాలు జరిగే ఉంటాయి. నా బ్యాంక్ అకౌంట్ చాలాసార్లు జీరోలోనే ఉంది, కానీ నేను ఎప్పుడు భయపడలేదు. అవి ఎప్పుడు నన్ను భయపెట్టలా, చేసుకుంటూనే వెళ్ళిపోతాను. సూపర్. ఇంకా నేను లోను డబ్బులు లేనప్పుడే మంచి ఐడియాస్ వచ్చాయి నాకు. అప్పుడే ఇంకా నా ఒకసారి 1 lakh ఉన్నాయంటే నేను వారం రోజులు జల్సా చేస్తాను. విపరీతంగా సినిమాలకి వెళ్తా, లేదా ట్రిప్పులకి వెళ్తా. జీరో ఉన్నప్పుడు మూసుకొని పని చేస్తా, మంచి సిరీస్ తీస్తా. డబ్బులు లేకపోవడమే మంచి విషయం ఒక్కోసారి. సూపర్ బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.